వాసు గారు ఇక్కడ సార్. ఫస్ట్ ఎప్పుడు నాకే నా బుల్లెట్ బుల్లెట్ కాదు సార్, చాలా అంటే మాకు ఇంత అద్భుతమైన ట్రైలర్ చూపించినప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు పోటీ అంటే బాగా ఇష్టమా? పోటీ పరీక్షల్లో మీరు ఫస్ట్ ఉండేవాళ్ళే ఏంటి? ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మంచి కాంపిటీషన్లో వస్తుంటారు మీరు. నేను ఇందాకే చెప్పా, పరీక్షల్లో వైట్ పేపర్ ఇచ్చి వచ్చినాడు, నేను పోటీల్లోకి ఎందుకు వెళ్తాను అసలు. బట్ కాకపోతే ఇక్కడ ఎప్పుడు పోటీలో వచ్చినా కూడా వస్తున్నారు, కొడుతున్నారు కదా. ఈసారి కూడా 4 సినిమాలు లేదండి, ఎప్పుడు నేను అనుకున్నాక తర్వాత సినిమాలు వస్తాయి. ఎందుకంటే నా మ్యాక్సిమం చిన్న సినిమాలు ఉంటాయి. నేను ఈ మధ్యలో తీసిన వీటిలో మీడియం రేంజ్ అండ్ ఇవే ఉంటాయి కాబట్టి పెద్ద జనరల్గా అప్పుడు ఏదైనా పెద్ద సినిమా వస్తుంటే ఆగుతారు. బట్ మీడియం అండ్ కొంచెం అప్కమింగ్లో ఉన్న సినిమాలకి జనరల్గా పోటీలు వస్తాయి, తప్పదు, అది మంచి డేట్ ఉన్నప్పుడు. అట్లాగే పోటీ పడాలి ఇక్కడ, ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి. బట్ ఫైనల్లీ కంటెంట్ ఒకటే మాట్లాడుతుంది కదా, అది యాక్సెప్ట్ చేయాలి మేము అందరూ. దర్శి గారు, కోర్టు నుంచి మీరు బయటకు వచ్చేసారు కానీ ఇంకా జనాలందరూ కోర్టులోనే ఉన్నారు. ఇంకా ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. ఎస్, అది స్పెషల్ ఫిలిం ఆఫ్ మై లైఫ్. అదిగా ఇప్పుడు ఐ థింక్ 12వ తారీఖు ఈటీవీలో కూడా రాబోతుంది. సో మా నాన్న కాదు, మా ఇంటి పక్కన నేబర్స్ అందరూ, సార్ మీ సినిమా అది యాడ్ వస్తుంది ఈటీవీలో అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. బట్ ఐ థింక్ అదే ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త కోర్టుని మర్చిపోతారేమో తెలీదు. అయితే దాంట్లో ఏమో టోటల్ సీరియస్ రోలు, దీనికి వచ్చేసరికి మొత్తం అంటే ఒకప్పుడు ప్రియదర్శి ఎలాంటి కామెడీ అయితే చేసేవాడు అలాంటి ఇదంతా కనిపిస్తుంది. సో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి? నవ్వులు పువ్వులు అంతే. థియేటర్కి రావాలి, అందరూ హ్యాపీగా సంతోషంగా నవ్వుకొని బయటకు వెళ్ళాలి అంతే. దట్ ఈస్ వన్ సింగిల్ పాయింట్ ఎజెండా. నేను ఒకవేళ నన్ను అడిగితే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన వెరైటీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో కొంచెం అదే ఇంత 1 వీక్లో తెలిసిపోద్ది. హ్యాపీనెస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. డైరెక్టర్ గారు సార్, అయితే బ్రహ్మానందం గారిని ఈ మధ్యన చాలా సినిమాల్లో చూపిస్తున్నారు కానీ జస్ట్ ఏదో ఒక చిన్న క్యామియోకి పరిమితం చేస్తున్నారు. దీంట్లో కూడా కనిపించారు. ఆయన ఫుల్ లెంగ్త్ ఉంటారా లేకపోతే? లేదండి, సాంగ్ వరకు. ఆ సాంగ్ జంబర్ గింబర్ లాలా అనే వర్డ్ సార్ నుంచి వచ్చింది కాబట్టి బ్రహ్మానందం గారు ఉంటే బాగుంటుందని చేసుకోండి. వసు గారు ఇక్కడ సార్, బ్యానర్ పెట్టారు, వరుస హిట్సే కొట్టేస్తున్నారు. ఏంటి సార్ ఆ సీక్రెట్? ఏం లేదు, మంచి సినిమా, మంచి కథ, నచ్చిన కథ, దానికి మించి పెద్ద సీక్రెట్స్ ఏమి ఉండవు. ఒకటి ఏంటంటే మా డైరెక్టరు ఆ సీక్రెట్ చెప్తే మీరు కూడా బ్యానర్ పెడతారు. చెప్పండి. చెప్పరు మీరు బ్యానర్, నాకు చెప్పకపోయినా ఇండస్ట్రీ వాళ్ళకని చెప్తే చాలామంది. రాత్రి ఫేవరెట్ డైలాగ్ రాసుకున్నాడు. రాత్రి ఒక చిన్న షూట్ జరిగింది. ఒక పెద్ద ఆయన చాలా అది సస్పెన్స్ ఎవరు యాక్ట్ చేశారు అనేది. దాంట్లో ఏం చేసిండంటే నాదేదో చిన్న క్యారెక్టర్ పెట్టుకున్నాడు. వాసన్ ఇంకా సినిమా స్టార్ట్ చేయట్లేదు అది అని అంటే అవతలతో చెప్పించాడు. మనోడు చెప్తే కొడతాను కదా, అందుకని అవును ఈ మధ్య బాగా చాదస్తం పెరిగిపోయిందని ఆ డైలాగ్ రాసిబెరి పెట్టించుకున్నాడు. అండ్ సింపుల్ అండి, బాగా నచ్చితే బాగా నవ్వుకుంటే అందరూ నవ్విస్తాం అనేది. ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు జాగ్రత్త తీసుకునేది, నాకు డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది స్క్రీన్ మీదకి వచ్చే వరకు, అది మళ్ళీ అది తగిలే వరకు డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను, కొంచెం అది ఏదన్నా చూడండి అని చెప్పి. అంతకుమించి పెద్ద సక్సెస్ ఏం లేదు. సినిమా తీయటం వేరు కానీ దాన్ని ప్రమోషన్లు చేయడం కూడా వేరు. మీ ప్రమోషన్లు అసలు డిఫరెంట్గా ఉంటుంది. అసలుకి అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కామెడీ గతంలో లేదు ఇలాంటి ప్రమోషన్లు అంటే ఈవెంట్ చేయటం లేకపోతే పెద్ద పెద్ద చేయటం జరిగేది. ఇప్పుడు అలా లేదు, మొత్తం సోషల్ మీడియాలో చూసినా మీరు డిఫరెంట్గా పోతున్నారు. ఏంటి అలా అంటే దానికి థ్యాంక్స్ టు నేను నిజంగా 3 వ్యక్తులు చెప్పాలి. ఒకటి నా పార్ట్నర్ వంశీ నందిపాటి, హీఈస్ వెరీ గుడ్ అట్ పబ్లిసిటీ ఇది. అండ్ సెకండ్ వచ్చి మా వినీత్, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న తను. అండ్ విష్ణు నాతో పాటు ఎప్పుడు ఉంటాడు తను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే భాను ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి కూడా ఎక్కువ పబ్లిసిటీ మీద తను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ టీం అంతా ఉండడం వల్ల నాకేంటి చాలా ఈజీ అయింది ఈ పబ్లిసిటీ అనేది. అండ్ అంటే ఈరోజు పబ్లిసిటీ ఏంటంటే నిజంగా చాలా కష్టం చెప్పాలంటే చేయడం. బట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ టీమ్ బిహైండ్ దీనికి. ఇప్పుడు ఆ టీం బాగుంది కాబట్టి బాగా వెళ్తున్నాయి కిందకి అంతే. ఈవెంట్ ఇదేనా? ఇంకా నెక్స్ట్ తర్వాత ఈవెంట్ ఏమైనా ఉందా? దానికి గెస్ట్ ఎవరు? ఇది స్టార్ట్ అయింది ఈవెంట్స్ అంతే. నెక్స్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరిని పిలవబోతున్నారు మీరు? ఒక 2 డేస్లో అనౌన్స్ చేస్తాను. వీఆర్ థింకింగ్ 11th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని చెప్పి. ఒక 1 డేలో గెస్ట్ కూడా చెప్పేస్తాం బయటికి. దర్శి గారు, ఈ సినిమా ఇది ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ మాకు జాతి రత్నాలు ఎంత నువ్వేమో
దానికి రెట్టింపు నవ్వు ఇదవుతుంది. తప్పకుండా అది దట్ ఈస్ అంటే జాతిరత్నాలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న బట్ రెట్టింపు నవ్వులు ఐ థింక్ ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం, దట్ ఈస్ ఫర్ షూర్. వాసు గారు సార్, అదే ఇందాక డేట్ గురించి చెప్తున్నారు కదా, మంచి డేట్ అని. అంటే మీరు ఇది వరకు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు కదా, చాలా నాళ్ళ నుంచి మనం ఎప్పటి నుంచో అనుకునే మాట దివాళీ అనేది కొంచెం అన్సీజన్ అంటారు మన దగ్గర. ఏంటి పైగా 3 సినిమాలు. ఎస్ అండి, అంటే దివాళీ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎప్పుడు కూడా తెలుగులో కొంచెం అన్సీజన్గానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ జనాలు ఎక్కువ మాలలు అండ్ గుడులు అండ్ ఎక్కువ ట్రావెల్లో ఉంటారు జనరల్లీ ఇప్పుడు నక్షత్రాలకి అని అన్నిటికి. సో పీపుల్ అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం దే విల్ ఎంగేజ్ విత్ ద గాడ్ అండ్ ఇవన్నిటిలోని కూడా. బట్ అందుకే మిడ్ ఆఫ్ ద కార్తీక మాసం వెళ్ళకుండా దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే వేస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ బిఫోర్ ద కార్తీక మాసం లేదా ఆఫ్టర్ కార్తీక మాసం అనుకుంటాం. దీనికి ఆఫ్టర్ కార్తీక మాసానికి వెళ్తానికి ఛాన్స్ లేదు ఈ సినిమాకి. సో అందుకని కొంచెం బిఫోర్ వద్దామని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత కాంపిటీషన్లో కూడా నిలబడవలసి వస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఇది కూడా డిజిటల్ అప్లికేషన్ అంటారా? యా, అన్ని రకాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర. మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేము, మీరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వాసు గారు, వరుసగా యూత్ని టార్గెట్ పెట్టిన సినిమాలు చేయడం గురించి ఏం చెప్తారు? ఈరోజు థియేటర్కి వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ షో ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి. సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము. వాళ్ళు వచ్చి బాగుందని వాళ్ళు సోషల్ మీడియాలో అల్లరి చేస్తేనే మాకు సాటర్డే సండే జనాలు వస్తున్నారు. ఇరువరకులాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్న అన్నట్టు లేదు. ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టాకి ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా? ఇంటికి వచ్చి చెప్తా అది నీకు. ప్రియదర్శి, ఈ మధ్యన వరుసగా మీ సినిమాలు చూసుకుంటే కనుక సెన్సిబుల్ మూవీస్ ఎక్కువ చేస్తూ వస్తున్నారు. బలగం కానీ 35 చిన్న కథ కాదు కానీ మన కోర్టు కానీ. సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ అలా ఈ మిత్రమండలిలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎండింగ్లో? అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా? డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది, అంటే ఒక చిన్న వ్యంగ్యం, అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక చిన్న సెటైర్ లాగా ఉంటుంది. బట్ అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే 4 ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తెచ్చుకొని అవుతాం చూడండి. అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు. సో అండ్ బడ్డీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. దానికి అదొక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లోకి అంటే. సో అదే లాఫ్టర్, హ్యాపీనెస్ అండ్ దెన్ ఆల్ ఫన్, గుడ్ జోక్స్, సెన్సిబుల్ జోక్స్. సో బాగుంటుంది. ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు ఇన్స్పిరేషన్ అనుకోవాలా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీకు ఏమైనా అనిపించిందా? లేకపోతే ట్రైలర్ చూసినప్పుడు అయితే నేను ఇంకా అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి 1 వీక్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రగాఢంగా గట్టిగా బల్లగుద్ది ఏం చెప్తానంటే జాతిరత్నాలు ఒక ఇండివిజువల్లీ ఒక స్లోలీ ఇట్ ఈస్ అచీవింగ్ కల్ట్ స్టేటస్. అది ఒక ఇండివిజువల్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఈ సినిమా మీరు పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్లీ దీనికి మీరు కంపారిజన్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కథ ఉంది. జస్ట్ బికాజ్ మా రైటర్ డైరెక్టర్ విజయ్ కొంచెం అట్లాంటి ఫ్లేవర్లో కనిపిస్తుందేమో కానీ, బట్ మీరు సినిమా చూస్తే అసలు జాతిరత్నాలు వేరు, మిత్రమండలి కంప్లీట్లీ వేరు అని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరు. బట్ డెఫినెట్లీ జాతిరత్నాలు ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ షూర్. నిహార్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కి ఈ సినిమా ద్వారా పర్టికులర్గా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నారు? అంటే ట్రైలర్ చూసారా సార్? చూశాను కాబట్టి చెప్తాను. నాకు మామూలుగా ఉండే తిక్కకి దీనికి చాలా మ్యాచ్ అయింది కదా, అవునా? అందుకని స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ద లెవెల్ ఆఫ్ తిక్క LHS ఈజ్ ఈక్వల్ టు RHS, సో ఇట్ మేక్స్ సెన్స్. రియల్గా సార్ ఉందా? ఏంటి తిక్క? సినిమాలో నాన్ చాక్తో కొడుతుంది, బయట అయితే మాటలతో కొడుతుంది, అంతే తేడా. థ్యాంక్ యూ సార్.
అంటే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చేటప్పుడు ఎండింగ్లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలో, సో వరుసగా హీరోయిన్లు ఆ నెగిటివ్గా వినల్గా చేయటం గురించి మీరు ఏం చెప్తారు? సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దర్ డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అంటే అందరినీ బాదుతున్నాను సార్ నంచాక్స్తో. ఒక రకంగా నెగిటివ్ రియల్ లైఫ్లోనా కాదు సినిమాలో. ఎంత పెద్ద డైలాగ్ కొట్టాడు తెలుసా? మీరు సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో అదే కదా, మళ్ళీ సీరియల్ ఎందుకు అంటున్నాడు? అది మైక్ నా మీద ఒట్టే ప్లీజ్, నీ మీద నువ్వు వేసుకోవట్టు. నిహారిక, యా సార్. ఇంకేమైనా చెప్పేది ఉందా? లేదు, ఇంకేమైనా అడిగేది ఉందా? ఓ ఓకే. సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువ. ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు, అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? ద తిక్కా ఇస్ ద కోర్ ఎలిమెంట్ ఫర్ మీ టు యాక్సెప్ట్, ఆనెస్ట్లీ చెప్పాలంటే. నో జోక్స్ అపార్ట్, చాలా వర్సటైల్ క్యారెక్టర్ అండి. అండ్ యాజ్ ఎ డెబ్యూటాంట్ ఐ ఫెల్ట్ లైక్ ఫస్ట్ మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్, బికాజ్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 1000%. BTS ఉంది మొత్తం, ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్, ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకో అలాగే ఉంటుంది మరి. ఏమి నేర్చుకున్నానంటే రీల్స్లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. యా సార్. విజయ్ గారు, మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా, కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు, దానికి అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకని ఇలాంటి తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ విజయ్ జాగ్రత్త. విజయ్ గారు, నీ మీద ఒట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది, అందరూ ఒట్లు వేసేస్తున్నారు పాపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందీప్ గారి క్యామియో ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి, అంటే మీ ఫ్రెండ్ కదా, సో అందుకని అలా తీసుకొచ్చారా, లేదంటే ఆయన ఏ సినిమాలో క్యామియో కనిపించిన సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్గా? అవును, అందుకు పెట్టుకున్నాం. అండ్ వాసు గారు సార్, యాక్చువల్లీ అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి, అనుదీప్, కళ్యాణ్ అండ్ ఆదిత్య హాసన్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పాపం తను డైరెక్టర్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఇంకా యాక్చువల్లీ డేస్ కావాలి, ఎందుకంటే రాత్రి కూడా షూట్ జరిగింది. బట్ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఇది ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ముగ్గురు కూడా, అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు. బట్ అనుదీప్ కానీ, ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ 4 guys ఫ్రెండ్షిప్. ప్రొడ్యూసర్ గారు, రాజన్న, వాసు గారు అండ్ డైరెక్టర్కి అనుదీప్ క్రేజ్ని వాడుకుంటున్నారు. అడగలేదు మధ్యలో, నేను చెప్పేసాను, ఆవిడ కంప్లీట్ చేసాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీ బ్యానర్ పెట్టిన కాడి నుంచి యు ఆర్ కమింగ్ విత్ యంగ్ బ్లడ్ ఇందాక మాట్లాడారు. అంటే ఈ యంగ్ పీపుల్తో వస్తుంటే ప్రమోషన్స్ అన్నవి ఏ రేంజ్ వరకన్నా వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అండ్ స్కోప్ ఉన్నాయి. సో అదే విధంగానేనా యంగ్ టీమ్తో కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే కథలు అండ్ పర్టికులర్గా థింగ్స్ అలాగా సెట్ అవుతున్నాయా? లేదండి, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, సరే చిన్నపిల్లలు చేశారు, ఓకే వాళ్ళు యూత్ కదా అని ఆ ప్రాసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ, అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉండటం కానీ, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు.
అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు 100% మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, తప్పదు. అంటే ఐ మీన్ అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాని కాదంటే దేశాలు కూలిపోతున్నాయి, మనం లెక్క కాదు. సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని 100% పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను. బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్, అంటే ఆ పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. And అందుకే బెహరాన్ పెట్టుకుంది కూడా, కానీ చేయట్లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. బెహరాన్ నేను పెట్టుకుందే ఏదో యూట్యూబ్లో తోపు అసలు చంపేస్తాడని చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకున్నారు నాకు. సార్ దానిపైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు? ప్లీజ్ పాస్ అండి, స్పందించాలి. సార్ పాస్ చెప్తే మీరు రెమ్యునరేషన్ కట్ చేస్తారంట. నిన్న ఏదో అతను ఏంటది సీరియల్ అది నీది చాలా బాగుంటుంది అన్న, వెబ్ సిరీస్ అన్నా. అదే వెబ్ సిరీస్ ఏంటిది అన్న? కళ్యాణం కమనీయం అన్న. కళ్యాణం కమనీయం. కళ్యాణం కామెడీ అంట. కళ్యాణం కమనీయం అన్న. కళ్యాణం కమనీయం అంట. దాంట్లో చిన్న ఎపిసోడ్ చేయవయ్యా ఈ సినిమా మీద అంటే, అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు. పోయిన అగ్రిమెంట్ చదువుతుంటే 92 పేజీలు ఉంది ఆ అగ్రిమెంట్. సరే ఈ 92 పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను. అన్న నేను మీకు ఫైనాన్స్ ఇవ్వట్లేదన్నా. వాళ్ళే బెటర్, ఒక పేజే పంపిస్తారు. వాసు గారు అండ్ డైరెక్టర్. సో అనుదీప్ని చాలా వరకు ఈ మధ్యన వాడుతున్నారు కానీ ఓన్లీ క్రేజ్ కోసం వాడుతున్నారు కానీ ఫుల్గా రోల్స్ ఉండట్లేవు. ఇందులో కూడా ఆ క్రేజ్ కోసం వాడారా, ఏమన్నా రోల్ ఉంటుంది ఆయనకి? అనుదీప్ దీంట్లో కూడా గెస్ట్ రోలేనండి, బట్ లెంత్ మాత్రం చాలా ఉంటుంది ఆ సీన్ది. బట్ మామూలుగా నవ్వించలేదు, వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఉంటుంది. చాలా ఆ సీన్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు గట్టిగా. అంటే అనుదీప్ ఏదో ఈ సినిమా నుంచి బయట పాటు కాదండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా నుంచి అనుదీప్ కానీ, మన ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంటర్నల్ పార్ట్స్ ఈ సినిమాలో మొత్తం. సో వాళ్ళే వచ్చేసారు, వాళ్ళే యాక్ట్ చేసేస్తారు, వాళ్ళే మొత్తం అన్నీ చేసేసి వెళ్ళిపోతారు. నాకు చెప్తారు అంతే, అన్న ఇలా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి. సో వీళ్ళ నలుగురు అంటే ఈ మధ్యలో నేను చూసిన ఫెంటాస్టిక్ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రెండ్షిప్. డైరెక్టర్ గారు, మీ ఫ్రెండ్స్ అంతా కామెడీ సినిమాలే చేస్తున్నారు. ఫ్యూచర్లో మీ మధ్య మీకే ఏంది ఫైట్ గొడవలు మేము యాక్చువల్లీ పెట్టుకుంటున్నామండి, గొడవలు పెట్టుకుంటున్నాము. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అలా అంటున్నారా? ఏమో అండి, తెలీదు, మన చేతిలో ఉండదు కదా అది. రివీల్ చేయకూడదు. దీంట్లో ఇద్దరి ఒక అనౌన్స్మెంట్ని ఒక టీజర్ ఏదో రిలీజ్ అవ్వాలి, ఆపేసాడు. నా సినిమా వస్తుంది కదా ఎలా చేస్తారని చెప్పేసి ఆపేసాడు. అది వాసు గారు, ఇందులో అసలు హీరో ఎవరండి? హీరో 100% బెహరా గారేనండి దీంట్లో హీరో గారు. లేదంటే ఫస్ట్ నుంచి రాగానే లాస్ట్ నుంచి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరో అయితే దర్శి గారు. ఇద్దరు హీరోలా? ఏమండి ఇద్దరు హీరోలా? అంటే దీంట్లో ఒక హీరో ఒక ఇది అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే బికాస్ నిజంగా అది థ్యాంక్ఫుల్ టు నేను దర్శి గారికి చెప్పాలి. బికాజ్ అందరిలో చూస్తే ఆయన సీనియర్ అంటే ఏజ్ పెద్దదని కదా, ఐ మీన్ కోర్టు కానీ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం బెహరాకి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, రాగమయూర్కి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, విష్ణు లీడ్ తీసేసుకుంటాడు కాబట్టి విష్ణుకి ఇవ్వాల్సి వచ్చినా ఏది చేసినా కూడా ఆయన చాలా ఒక క్యారెక్టర్ కింద దీంట్లో వెళ్ళాడు. ఆయన వెళ్ళినా కూడా సెంట్రిక్ పాయింట్ అయితే మాత్రం దర్శి గారి నుంచి రన్ అవుతుంటుంది. ఓకే, అంటే నిహారిక గారికి ఓన్లీ వీళ్ళు నలుగురితో, నిహారిక గారు అబౌవ్ ద ఆల్ మొత్తం. ఆవిడ దీంట్లో హీరోయిన్ అని చెప్పాలి. వాస్ గారు, లాస్ట్ టైం లిటిల్ హార్ట్స్ టైంలో నాకు పెద్ద ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్, మొత్తం వాళ్ళే చేసుకున్నారని చెప్పాను. ఈ సినిమా విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? లేదండి, అంటే వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు, అప్పటికే ఎక్కువ ఉంది. మళ్ళీ నేను కూడా వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంచెం రీరికార్డింగ్ గురించి కొంచెం టైం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ అదర్వైజ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ ఇది తనంతా 100% చేసేసుకుని నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ ఇది. యాక్చువల్ కిరణ్, మన బెంచ్ మార్క్ కిరణ్ అండ్ మన విజయేందర్ రెడ్డి అన్న ఈరోజు రాలేదు, బిజీ ఉండి. యాక్చువల్లీ అన్న అండ్ వీళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. నాకు బాగా నచ్చి నేను భానుని కళ్యాణ్ తీసుకుని దీంట్లో పార్ట్ అయ్యాను. సో నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇది 100% స్క్రిప్ట్ ఇది. దర్శి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నా కానీ మీ క్యారెక్టర్ కామెడీ సెన్స్ అనేది మారట్లేదు. సో ఇందులో మనము ట్రైలర్లో చూసినప్పుడు ఇందులో స్పెషల్ కార్ కదా, కార్ పేరు ఏంటి యాక్చువల్గా క్లారిటీగా లేదు. కార్ పేరు ఏదో పేరు రాసింది, తాతది అని. టాటా టీ, జస్ట్ సెటైర్ ఆన్ టాటా టీ అంతే, జస్ట్ నథింగ్.
తాతడి అంటే కార్ ఎంత స్పెషల్ మీ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో ఎంత స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది? చాలా చెప్పాలని ఉంది బ్రో దాని గురించి, కానీ ఇప్పుడైతే ఏం చెప్తా అంటే అదొక బండి, దాంట్లో 5 కూర్చొని పాయింట్ A నుంచి పాయింట్ B పోయారు అంతే. వాసు గారు, మీ మూవీ ప్రమోషన్ వీడియోస్ కన్నా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, మీరు ఆర్య మూవీలో చేసింది. సో జనరల్గా అంటే ఎప్పుడైనా మళ్ళీ స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉందా మాకు? మా ఆవిడ పెళ్ళికి ముందు ఆ వీడియో చూడలేదు, మొన్నే చూసింది. మొన్నటి వరకు అది ఒక ఎక్కడో ఒక బండారంలో దాస్తే ఇట్లా లిటిల్ హార్ట్స్ టీమ్ ఎలా పట్టుకుందో అటు ఇది లేదు, అసలు ఏదో సరదాగా అప్పుడు చేసింది. మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. నేను చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్కి మళ్ళీ ఎవరు నన్ను అడగలేదు కూడా తర్వాత. ప్రసాద్ గారు సరే ఇక్కడ అయ్యా చెప్పండి. లైటింగ్ కనబడలేదు, చెప్పండి సార్. కమిటీ కుర్రాళ్ళు చేశారు ఇంతకుముందు, అందులో కూడా కామెడీ అండ్ అలాగే మీ నుంచి ఒక క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది. ఇందులోనేమో కంప్లీట్ ట్రైలర్లో మాకు చూపించడం కంప్లీట్ కామెడీ చూపిస్తున్నారు. అలాంటి ట్విస్ట్ ఏదన్నా మీ నుంచి? ఎమోషన్కి మీరు ఎందుకంటే కామెడీ ఎంత చేస్తారో ఎమోషన్ కూడా అంతే బాగా పండుతుంది. అయ్యా లేదండి, ఇందులో మొత్తం కామెడీ అండి, ఎమోషన్ సీన్స్ ఏమీ నాకు ఇతను ఛాన్స్ ఇవ్వలేదండి. ఒకవేళ పెన్న పెట్టినా కూడా బయటికి వెళ్ళిపోయినవాడు తప్ప ఛాన్స్ ఇవ్వలేదండి నాకు. మొత్తం కామెడీ ఉంటుందండి. కంగ్రాట్స్ సార్, ట్రైలర్ మటు చాలా బాగుంది. అండ్ రాగ్మయూర్ ఇక్కడ సో ఈ మధ్యన మీరు అంటే మీరుంటే సినిమా హిట్ అనేలాగా అవుతుంది, అంటే చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు అలా అంటే పరదా ఫ్లాప్ అయిందండి. అంటే మీకు పేరు వచ్చింది దాంట్లో. ఆఫ్ కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. ప్రతి సినిమా స్మాల్ అయినా బిగ్ అయినా బాగా నడుస్తున్నాయి. సో చెప్పండి. సారీ, సెలెక్టివ్గా వెళ్తూ ఉన్నారా? సెలెక్టివ్గానే అంటే కొంచెం సెలెక్టివ్గానే వెళ్తున్నా. అప్పుడే నేను సెలెక్ట్ చేసుకుంటారు కదా సార్. ఏది పడారు చేసేస్తే ఇంకా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. సో సాంగ్స్ విన్నప్పుడు చాలా వరకు ఆక్పాక్ కరేపాక్ అని కత్తందుకు అని ఇలా సోషల్ మీడియాలో ఏవైతే మనం ట్రెండింగ్లో ఉన్న మీమ్స్ అన్ని కూడా వాడేసుకున్నారు. సో సినిమాలో ఇంకెన్ని ఉండబోతుంది? ఓన్లీ సాంగ్స్లోనే ఉన్నాయండి. సినిమాలో మీమ్స్ థింగ్స్ కానీ అసలు ఏం వాడలేదండి. ప్యూర్ మీ ఓన్ ప్యూర్ రైటింగ్ నుంచి వెళ్తుంది. సో మీమ్ కంటెంట్ ఏం వాడలేదు. ఓన్లీ సాంగ్స్ వరకే. సాంగ్స్లో వాడాం. విష్ణు గారు, ఆయనకే ఇవ్వండి మైక్. చివరి 2 ప్రశ్నలు. సార్, మ్యాడ్లో మొత్తం లడ్డుగడి పెళ్ళి అంటూ మొత్తం గోలగోల చేశారు. అంటే ఎంతమంది హీరోలు ఉన్నా ఏమన్నా మీకంటూ ఒక స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంటున్నారు కదా, మరి దీంట్లో ఏంటి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? స్పెషల్ అటెన్షన్ అండి. ఒకటే కాస్ట్యూమ్ ఒక 90 రోజులు వేసుకున్నాను. ఒక 20 రోజులు బయట వేసుకుని తిరిగా. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మా అందరి కాంబినేషన్ మంచిది. అప్పుడు కొన్ని సినిమాల్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ సింక్రనైజేషన్ అది ఉంటుంది కదా. ఏంటది అంటే ఏమంటే హార్మోనియం అమ్మా. సరే అంటే అందరు కలిసి ఒక లెవెల్లో ఉండడం, క్యారెక్టర్ వాళ్ళని రాయడము చాలా తక్కువ ఉంటుంది. డైరెక్టర్ ఏదో కష్టపడి బాగానే చేశాడు. సో ఈ సినిమాలో అలా బాగుందండి. అయితే యాక్చువల్గా ఇందాక వాసు గారు మాట్లాడుతూ అందరికీ లీడ్లు ఇవ్వాలన్నారు, మీరు మాత్రం తీసుకుంటాను. ఏంటి అది అంత? విజయ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. కొంచెం ఎక్కువ అది ఉంది, చనువు ఉంది ఎక్కువ అంతే. అయితే యాక్చువల్గా మిగతా వాళ్ళందరితో కొంచెం నిహారిక గారితో సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, మీకు ఏదో తగ్గించినట్టున్నారు. కుట్ర పని అంటే డైరెక్టర్ కుట్ర లేదండి, లేదు అలా ఏం లేదు. నా పైన చాలా ప్రేమ. నెక్స్ట్ సినిమా నాతో నన్నే లీడ్గా పెట్టి తీస్తున్నాడు విజయ్. అరే అనౌన్స్ చేయరా ప్లీజ్. లడ్డు టైటిల్ లడ్డు. డైరెక్టర్ బ్రహ్మానంద గారు తీసిన జబ్బల గింబల సాంగ్ అది మీనింగ్ ఏమైనా తెలుసుకున్నారా? లేదంటే ఒకసారి మళ్ళీ చెప్పండి, ఏం పాట అది? జబ్బల గింబల మీకు అంత సురేష్ గారు ఒకసారి పాడండి నా గురించి అది ప్లీజ్. ఏది కాదు మీరు డాన్స్ కాదు, ఈయన సినిమాలో డాన్సులు చేశాడు, పాటలు పాడాడు కదా, అది ఏ సాంగ్? అది మీరు డాన్స్ చేశారు? అది ప్రేమలో పడి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మీరు యాక్ట్ చేసినట్టుగానే నేను సర్ప్రైజ్ తెలుసా నాకు. అది తమిళ సినిమా డబ్బింగ్ ప్రసాద్ ల్యాబ్లో షో చేసాడు ఆయన. చేసి దాన్ని కృష్ణ వెస్ట్ గోదావరి ఏదో నేను రిలీజ్ చేస్తాను. చూస్తున్నా సినిమా, సడన్గా మనోడు వచ్చి డాన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎవరంటే నేనే
అది మీరు అంతకుముందు యాక్ట్ చేసింది ఎలా బయటపడ్డదో అలాగే 10 ఏళ్ళ తర్వాత బయటపడ్డది నాకు కూడా. 10 ఏళ్ళు మొత్తం థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అదే కదా, కాదు మీలోని సింగర్ బయటపడితే మనం క్లోజ్ చేసేద్దాం ఇక్కడ. థియేటర్లో పారిపోతారు ఎలాగ వెళ్ళిపోరు అందరూ. అదే కదా, ఎలాగో పంపించేస్తున్నారు ఇప్పుడు. సార్ చెప్పండి సార్ దాని గురించి, మీనింగ్ గురించి, ఆ సాంగ్. లేదు, మీనింగ్ బ్రహ్మానందం గారిని అడిగాము, సార్ కొంచెం ప్లీజ్ చెప్పండి అని, తెలీదు అన్నారు. అలాంటివి అడగొద్దురా అని చెప్పేసి అన్నారు అంతే. కాదు పార్ట్ 2 ఏమైనా తీస్తారా అట్లా? దాని లీడ్ ఏమైనా ఉంటుంది? ఇది పార్ట్ 2నే అండి. ఇది పార్ట్ 1, 2, 3 అన్నీ కలిపి తీస్తాడు దీంట్లో. అవునా? దాని మీద జోక్ ఉంటుంది క్లైమాక్స్లో. భానుగారు చివరాఖరి ప్రశ్న చెప్పండి సార్. వాసు గారు లాంటి ఫ్రెండ్ మీకు దొరకడం నిజంగా మీరు గ్రేట్ సార్. సో ఈ సినిమా అంటే ఎంత మీనింగ్ ఉందో తెలుస్తుంది. చాలా అదృష్టవంతుడండి అది. కొత్త బ్యానర్ పెట్టేసి మంచి వరుసగా మీరు ఆ సక్సెస్లో మీరు కూడా భాగం అవుతున్నారు. ఎలా ఉంది సార్ ఈ జర్నీ మీకు వాసు గారితో? చాలా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మేము. అండ్ చిన్నప్పటి నుంచి నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. వదల్లా మనోడిని ఎక్కడ, నేను పీడించి గట్టిగా పిసికి నేను ఇక్కడే ఉంటా, నన్ను పెట్టుకుంటావా చస్తావా అంటే ఇంకా ఆఖరికి ఒక 10 ఏళ్ళు టెస్ట్ చేశాడు నన్ను. మామూలుగా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు ఒక ఆపర్చునిటీ రావాలి అని అంటే ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసా తనతో. అదంతా బిహైండ్ ద స్క్రీన్ అనమాట. ఇప్పుడు అలాంటిది ఒక సినిమా కూడా చేయొచ్చు అనుకుంటా, మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్గా. మిత్రమండలి అనే టైటిల్ వీళ్ళదే సార్. అది యాక్చువల్లీ వీరిది, భాను గారిది, కళ్యాణ్ గారిది, సోము గారి అంత ఫ్రెండ్స్ అనమాట. అరే మన లైఫ్స్ మనమే తీసుకుంటే ఎలా ఉంటుందని. జస్ట్ దాట్. అండ్ ఇక్కడ చాలా మిత్రమండలి ఉన్నాయండి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఒక మిత్రమండలి, డైరెక్టర్ కూడా మిత్రమండలి, డైరెక్టర్ గ్రూప్. మా మిత్రమండలి అంటే నేను, భాను, మన ఎస్కేఎన్, ఆర్కేఎన్ ఉంటాడు మన వరుణ్ దగ్గర. మా అందరితో తీస్తే మాత్రం అది మిత్రమండలి అవ్వదు, మమ్మల్ని అందరూ కొడతారు వచ్చి జనాలు. వాసు గారు ఏ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటారు ఈ నలుగురిలో? నాదండి బెహ్రా. కాదు, బెహ్రా కన్నా కూడా సత్య క్యారెక్టర్ నేను రిలీజ్ చేసుకునేది ఎక్కువ. ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అంటే, మా మిత్రమండలిలో మొత్తం ఒక కియాస్క్ సిచ్యువేషన్, ఒక చెత్త అయిపోయిన తర్వాత దాన్ని నాశనం చేసేసింది నేనే. ఎప్పుడు కూడా అక్కడ చెత్తే ఉంటుంది, దాన్ని మొత్తం నాశనం చేసి తగలబెట్టేసింది నేనే. సో ఎక్కువ నేను సత్య క్యారెక్టర్కి రిలేట్ అవుతాను ఎక్కువ. అయితే ఈ ప్రమోషన్స్లో మెయిన్ పార్ట్ అల్లు అరవింద్ గారు. ఆయన వచ్చి ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తే అది వైరల్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆయన మిస్ అయ్యారు. మరి ఎప్పుడు రిలీజ్ ఈరోజు గుంటూరులోని అల్లు రామలింగ గారి విగ్రహం ఉంది, అటు వెళ్ళారు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి బయలుదేరి, బట్ ఇక్కడ ఈ కంటెంట్ డిలే అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో, లైక్ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఆల్రెడీ. బట్ యా, హీఈస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ అండ్ సోల్. సరే ఈసారి తారక్ గారు మీరు మీ కండిషన్ పెట్టండి కదా ఈసారి రాగానే అరవింద్ గారి ముందు. సో ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, మిత్ర మండలి కార్యక్రమంలో. సో ట్రైలర్ లేట్ అయినందుకు మరొకసారి మేము మీకు ఎంజాయ్ ద ట్రైలర్. వచ్చేసింది రైట్ టైంకే. సో సేవ్ ద డేట్, లిటిల్ హార్ట్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్ October 16th.